నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. వార్ 2 అలాగే కూలీకి సంబంధించిన బుకింగ్స్ అనేవి ఎంతవరకు వచ్చాయో ఈ రోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఎంతవరకు వచ్చాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ వార్ 2 అలాగే కూలీ రిలీజ్కి ఇంకా 1 డేనే ఉంది. ఈరోజు మనం డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 12th, అంటే 14th రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి 1 డేనే ఉంది. మరి టికెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అంటారు సార్, బుకింగ్స్ అనేవి? ఇప్పటి వరకు అయితే ఓపెన్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే వాళ్ళు రేట్లు పెంచుకోవడానికి చూస్తున్నారు. టికెట్ రేట్లు పెంచాలనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, అంటే రెండు సినిమాలు కూడా మేము పాన్ ఇండియా సినిమాలం కాబట్టి మేము పెంచుకుంటాం అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, అందువల్ల బుక్ మై షో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా బుక్ మై షోలో ఓపెన్ కాల. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఈ సాయంత్రానికి ఓపెన్ కావచ్చు. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో రావాలి. ఓకే, ఎంత ప్రీమియర్ షోలు వేసుకోవాలా లేదా. ప్రీమియర్ షోలు వేసుకుంటే రేపు సాయంత్రం ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉంది. ఓకే, ప్రీమియర్ షోలకి సంబంధించిన ఒక పర్మిషను, అంటే ప్రత్యేక షోలకి పర్మిషన్ ఒకటి, ఓకే, టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఒకటి. అంటే సార్ ప్రీమియర్ షోలో సపరేట్ టికెట్ కాస్ట్ ఉంటుందా సార్? మరి అంతేగా, అంటే సపరేట్ టికెట్ కాస్ట్ అంటే మన హరిహర వీరమ్మలకి ఇచ్చినట్టుగా అంతంత ప్రీమియర్ షోలకి ఇవ్వరు. ఓకే, తీసుకోరు కూడా వీళ్ళు కూడా. అది సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, వీళ్ళు అనుకుంటున్నారు కానీ రేట్లు పెంచుకోవడం వల్ల సంబరపడుతున్నారు కానీ ఏదో హైప్ చేసి డబ్బులు లాగేద్దాం అనుకుంటున్నారు కానీ లాంగ్ టర్మ్లో అది సినిమా మీద పడుతుంది. ఓకే, ఒక వారం రోజుల కలెక్షన్స్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే సార్, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే టికెట్ రేట్ల కోసం అనేసి వెయిట్ చేస్తున్నారు అనేసి అని చెప్పారు. మరి తమిళనాడులో బుకింగ్స్ అని ఓపెన్ అయ్యాయి అంటారా సార్? అక్కడ కూడా పరిస్థితి సేమ్ ఇలానే ఉందంటారు? తమిళనాడు, కర్ణాటక, బాంబే కానీ ఇవన్నీ ఎప్పుడో బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఓవర్సీస్లో అయితే ఎప్పుడో స్టార్ట్ అయింది. మరి అక్కడ పెంచలేదా సార్ టికెట్ రేట్లు? అక్కడ నార్మల్ రేట్లతోని వాళ్ళు చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు మరి అమాయకుల్లా కనబడుతున్నారు ఏంటో. తెలుగు ప్రేక్షకులు నెత్తిన చెటకోపం పెట్టాలనుకుంటున్నారు ఏంటో తెలియదు కానీ మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దోపిడీ అనేది జరుగుతుంది. అంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ టికెట్ రేట్లు అనేవి పెంచలేదు. ఇప్పుడు చెన్నైలో, తమిళనాడులో చూసుకుంటే మరి కూలీకి 183 రూపాయలే ఉంది. అదే ఇక్కడ చూసుకుంటే 350 నుంచి 450 రూపాయల మధ్యలో టికెట్ రేట్ పెడతారని టాకు. ఇంతవరకు జీవో రాలా. ఓకే, జీవో వస్తే 450 రూపాయలు. ఎక్కడ 450 రూపాయలు, ఎక్కడ 180 రూపాయలు. అంతే. మనం చేసుకున్న పాపం ఏంటి, వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏంటి? చాలా కాస్ట్, అసలు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది కదా సార్ టికెట్ రేట్లు అనేవి. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఓకే ఇప్పుడు టికెట్ రేట్ల కోసం అని చెప్పేసి బుకింగ్స్ అని ఓపెన్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు కాబట్టి అసలైతే ఇవి అంటే పాన్ ఇండియా మూవీ టికెట్ రేట్ పెంచాలి అనేసి అంటున్నారు. ఒక విధంగా మనం చూసుకుంటే ఇవి డబ్బింగ్ సినిమాలే కదా సార్? అవును, డబ్బింగ్ సినిమాలే. పాన్ ఇండియా అనే పేరు ముసుగు పెట్టి దోచుకోవాలనుకుంటున్నారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక టికెట్ రేట్లు పెంచుకోవటం అనేది తప్పేం కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో సినిమా నీడి బాగా పెరిగిపోయి బాగా ఖర్చు పెట్టి సినిమా నీడి పెరిగిపోతే వాళ్ళు గతంలో నా చిన్నప్పుడు కూడా ది స్పై హూ లవ్డ్ మీ అని ఒక జేమ్స్ బాండ్ సినిమా ఉంది. ఆ సినిమాకి రేట్లు పెంచుకుని రిలీజ్ చేశారు. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, హాలీవుడ్ సినిమా కాస్త భారీ బడ్జెట్ పెట్టుకుందని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. అలా పెట్టుకోవడం తప్పేం కాదు. 36 చాంబ్రాది షావలిన్ అని చెప్పి అప్పట్లో అదొక పెద్ద సంచలనాత్మక సినిమా, నా చిన్నప్పుడు వచ్చిన సినిమా. పెంచుకున్నారు. అలాగే ఇప్పుడు హరిహర వీరమ్మల సినిమాకి పెంచుకున్నారు. ఎందుకంటే మన తెలుగు హీరో సినిమా ఎంత లేదన్నా డైరెక్ట్గా తెలుగు సినిమా అని చెప్పాలి. వీరమ్మల సినిమా ఇప్పుడు వార్ 2కి వచ్చేసరికి అది తెలుగు సినిమా ఏమీ కాదు, హిందీ సినిమానే. డబ్బు చేసుకున్నారు అంతే తేడా. తెలుగులోకి డబ్బు చేసుకుని దాన్నే తెలుగు సినిమాగా చూపిస్తున్నారు. అలాగే కూలీ సినిమా కూడా అంతే. నాగార్జున ఉన్నది మాత్రాన అది తెలుగు సినిమాలో ఏం కాదు, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నది మాత్రాన డైరెక్ట్ తెలుగు సినిమా ఏం కాదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే అక్కడ లేని రేట్లు ఇక్కడ ఎందుకు పెట్టాలి? అవును, ఇది నిజమే సార్. ఎందుకంటే అక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు మరి 300-400? చెన్నై కూడా మనలాగా మెట్రోపాలిటన్ సిటీ కదా, మహానగరమే కదా. మరి అక్కడ 183 రూపాయలు టికెట్ రేటు పెట్టడం ఏంటి? ఇక్కడ పెట్టబోతున్నారని టాకు, 450 రూపాయలు పెట్టబోతున్నారని టాకు. ఇంచుమించు దాదాపు దీనికి 450, దానికి 500 ఆ రేట్లతో వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఫస్ట్ రోజే దోచేసుకోవాలనే ఆలోచన రావడం అనేది చాలా తప్పు నిర్ణయం అది. ఎందుకంటే అది వాళ్ళు ఒకరోజు సంబరపడవచ్చు, అది లాంగ్ టర్మ్లో సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు వీరమల్ల విషయంలో కూడా జరిగింది అదే. వాళ్ళు ఏం సాధించుకున్నారు? మహా అయితే 60 కోట్లు సాధించారు వీరమల్లకి. మరి నిర్మాతకి 100 కోట్లు బొక్కబడినాయి కదా ఖచ్చితంగా. ఏం రత్నం గారికి దాదాపు వీరమల్ల సినిమా విషయంలో ఆయన దాదాపు 100 కోట్లు లాస్ అయ్యారని చెప్తున్నారు. మరి ఏమైంది? పెంచుకోవడం వల్ల మీరు తాత్కాలికంగా లాభపడొచ్చాము కానీ లాంగ్ టర్మ్లో అది ఇబ్బంది పడుతుంది. సినిమా ఒక 6 రోజులు 15 రోజులు 2 వారాలు నడపాలంటే జనాలు ఇప్పుడు మహావతార్ నరసింహ అనే సినిమా వచ్చింది, అది మౌత్ టాక్ లేకుండానే వసూలు చేయగలిగింది కదా. అట్లా వసూలు చేసుకోండి, మీ సినిమా కంటెంట్ ఉండట్లా.
సయారా సినిమా ఉంది, ఏం పబ్లిసిటీ ఉంది? ఏం లేదు. చిన్న తక్కువ డబ్బులతోనే వాళ్ళు చాలామంది చూస్తున్నారు, ఇంకా థియేటర్లో ఆడుతుంది. అవును. మరి సయారాను చూసిన ప్రేక్షకులు వీటిని చూడరా? అట్లా వసూలు చేసుకోగలగాలి తప్పితే ఇలా హైప్ చేసి సినిమాలకి ఒకే రోజు 4 లెవెల్లో పెట్టడం అనేది చాలా తప్పు. దీనివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ ప్రాపగాండా జరగడం తప్పితే ఏమీ లేదు. అంటే సార్ ఎక్కడ ఉంటే ఒకే రూల్ ఉండాలి అనేసి అంటారు కదా సార్, మరి టికెట్ రేట్లు పెంచడం అనేది అంటే వేరే మూవీస్కి మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే కింగ్డమ్ మూవీకి దానికి టికెట్ రేట్లు అనేవి పెంచలేదు, బట్ ఇప్పుడు ఈ మూవీస్కి టికెట్ రేట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా పాన్ ఇండియా మూవీనే కదా. పాన్ ఇండియా అన్నప్పుడు ఇండియా వైజ్గా ఒకే రేట్లు ఉండాలి. అవును. పాన్ ఇండియా అంటున్నప్పుడు అన్ని చోట్ల ఒకే రేట్లు ఉండాలి. ఇప్పుడు బాంబే మహానగరం కాబట్టి బాంబేకి తగ్గట్టుగా బాంబేకి ఇట్లా యూనిఫామ్గా రేట్లు ఉంటే బెటరు. పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి రేట్లు నిర్ణయాలు ఆయా రాష్ట్ర గవర్నమెంట్ల మీద కాకుండా, పర్మిషన్స్ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద కాకుండా ఇండియన్ సినిమాగా మార్చుకున్నప్పుడు, ఇండియన్ సినిమా అంటున్నారు కాబట్టి సెంట్రల్ లెవెల్లోనే దీనికి ఒక నిర్ణయాలు జరిగితే టికెట్ రేట్లు ఎంత పెట్టాలి, లేకపోతే ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వాలి, ఈ బడ్జెట్ సినిమాలకి ఎంత టికెట్ పెట్టుకోవాలి అనేది ఒక యూనిఫామ్ రేట్స్ అనేది ఉంటే చాలా బెటరు. అంతేగాని ఎవరిష్టో సినిమాలు కూడా పెంచి తీసుకోవడం, ఆ హీరో క్రేజ్ని బట్టి సినిమాకి ప్రమోషన్స్ బట్టి అంతంత ప్రమోషన్ ఎవరు చేయమన్నారు, అంతంత టికెట్ రేట్లు ఎవరు పెట్టమన్నారు? అంటే సగటు ప్రేక్షకుల మీద భారం పెట్టడమే ఇది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక పులిని చూసి నాకు వాత పెట్టుకున్నట్టుగా ప్రతి సినిమాకి రేట్లు పెంచేసుకుని రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఒక్కొక్క సినిమాకి వచ్చేసి 400, 300 అంటే ఒక పర్సన్కే 400 అంటే అది ఎక్కడ సార్? మరి నాకు ఒక 450 రూపాయలు అంటే అక్కడ పాప్కార్న్కి వెళ్తే 200, అది ఒక వేసుకో మొత్తం 1000 రూపాయలు అవుతుంది. అక్కడ ఈజీగా 1000 రూపాయలు అవుతుంది. మల్టీప్లెక్స్కి వెళ్తే 1000 రూపాయలు అక్కడ పెట్టుకుంటే నలుగురు వెళ్ళారంటే 4000 రూపాయలు. 4000 రూపాయలు 2 సినిమాలు చూడాలంటే 8000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు అమౌంట్ని నెలకు 15,000 సంపాదించుకునే వాళ్ళు, 20,000 సంపాదించుకునే వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలరు? అది అంతే కదా సార్. అట్లా ఆలోచించాలి కదా. ఈ కోణంలో ఆలోచించట్లా, వీళ్ళ స్వార్థంగా వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. వీళ్ళు రేట్లు ఇప్పుడు బుక్ మై షో ఇప్పుడు దాకా పెట్టకపోవడం కారణం ఏంటంటే జీవో కోసం, గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన జీవో కోసం. తెలంగాణ గవర్నమెంట్ దగ్గర సపరేట్ జీవో, ఏపీ గవర్నమెంట్ దగ్గర సపరేట్ జీవో కోసం ప్రయత్నాలు చేస్తారు అనేది టాకు. దానికోసమే బుక్ మై షో కూడా ఆపుకుని కూర్చున్నారు. ఓకే సార్, ఈ టికెట్ రేట్లు పెంచడం అనేది గవర్నమెంట్ కూడా ఎందుకు సమర్థిస్తుంది అంటారు సార్? అంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేనిది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది టికెట్ రేట్లు పెంచడం అనేది, మరి దాన్ని గవర్నమెంట్ సమర్థించడం కూడా కరెక్టే అంటారు? అదే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ని. గతంలో గవర్నమెంట్లో కొద్దిగా తక్కువ రేట్లు పెట్టినప్పుడేమో విమర్శించారు. అట్లా అని చెప్పి ఇప్పుడేమో అతివృష్టి అనావృష్టి అంటారు కదా. అప్పుడేమో అనావృష్టి, అప్పుడు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు రీజనబుల్గా రేట్లు పెట్టుకుంటే ఎవరు ఏమనరు. ఇప్పుడు తమిళనాడు 180 రూపాయలు ఏంటి, ఇక్కడ 450 రూపాయలు ఏంటి? అసలు సంబంధం లేదు అసలు. సరే ఒక 100 రూపాయలు అటు ఇటు అయిందంటే ఏమో అనుకోవచ్చు, అసలు 200, 300 ఎక్కడ సార్ అసలు? అంతంత పెట్టి ఎట్లా సినిమా చూస్తారు? అంటే సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు థియేటర్కి ఒకటి, మల్టీప్లెక్స్ ఒకటి, అంటే మల్టీప్లెక్స్ సపరేటు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకి సపరేట్ రేట్లు, టికెట్ రేట్లు. ఇప్పుడు నేను చెప్పేది మల్టీప్లెక్స్లలో చెన్నైలో 180 ఉంటే ఇక్కడ 450 రూపాయలు. ఓకే, అట్లా సింగిల్ స్క్రీన్ రేట్లు మళ్ళీ తక్కువగానే ఉంటాయి. చెన్నైలో చూసుకుంటే తక్కువ ఉంటాయి. ఇప్పుడు మహావతార్ నరసింహకి మరి 200 కోట్లు 300 కోట్లు వసూలు చేసింది అన్నారు. ఎందుకు వసూలు చేసింది? చూస్తున్నారు కదా జనం, చూస్తున్నారు. మరి అలా నీ సినిమాలో సత్తా ఉంటే నీ వార్టు కానీ లేకపోతే కూలీ కానీ చూస్తారు కదా, చూస్తారు. ఎందుకు ఇంత రేట్లు పెట్టాలి? అవును, అంటే ఆ ప్రేక్షకులు అడగట్లేదనే, ప్రేక్షకులు అవాయిడ్ చేశారనుకో, సపోజ్ బ్యాన్ చేశారనుకో, సపోజ్ ఈ సినిమాలు చూడటం అనవసరం అనుకుని, అప్పుడు మీ పరిస్థితి లాస్ కదా, మీకు ఇంకా లాస్ అవుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. సైలెంట్గా వచ్చిన సినిమాలు హిట్ అవ్వట్లా, ఏ పబ్లిసిటీ లేకుండా, ఏ ప్రమోషన్స్ లేకుండా హిట్ అవ్వట్లా అవుతుంది సార్. మరి మీరు ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రమోషన్ చేసుకుని హైప్ చేసుకుని ఇట్లా లాక్కోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, మొత్తానికైతే వాళ్ళు జీవో కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరి ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? సాయంత్రం 6 గంటలకల్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ లోపు మనకి గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ జీవో కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రీమియర్ షోలు ఉంటాయా లేవా రేపు, ఎందుకంటే రేపు సాయంత్రం నుంచి షోలు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే సార్, కూలీ మరియు వార్ 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే.